బట్టలు ఉండాల్సిన సూట్ కేసులో గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు. అల్మారా తెరిస్తే నోట్ల కట్టల వర్షం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కోట్లాది రూపాయల నగదును చూసి పోలీసులే అవాక్కయ్యారు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అంత సొమ్ము ఎక్కడిది? బయటపడ్డ ఆ నగదు నిధి వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఆ 3 అంతస్తుల భవనంలో అంత రహస్యంగా ఏం జరుగుతోంది? పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు మీకోసం. పీచ్పాలెం ఓఎన్జీసీ ఓల్డ్ సైట్ ఏరియా. ఎవరూ ఊహించిన విధంగా అక్కడ ఒక భారీ మిస్టరీ బయటపడింది. పైకి చూస్తే అదొక నిశ్శబ్దమైన ఏరియా. అందులో ఒక 3 అంతస్తుల భవనం. ఆ ఇంటి యజమాని గంటా జాన్ బాబురావు ఒక ప్రొఫెషనల్ ఫాస్టర్. భక్తి మార్గంలో ఉంటూ సువార్తలు చెప్పే ఆయన ఇంట్లో కట్టల కొద్దీ నగదు నిల్వ ఉందని ఎవరికీ కనీసం అనుమానం కూడా రాలేదు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులకు అందిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం సీన్ మార్చేసింది. పక్కా ప్లాన్తో సెర్చ్ వారెంట్ తీసుకుని లోపలికి వెళ్లిన అధికారులకు అక్కడ కనిపించిన విజువల్స్ షాకింగ్కు గురిచేశాయి. బెడ్రూంలో బీరువాల్లో దాచిన నోట్ల కట్టలు చూసి కాకీలే విస్తుపోయారు. అదొక సాధారణ మధ్యతరగతి ఇల్లులా కనిపిస్తున్నా లోపల మాత్రం కోట్లాది రూపాయల బ్లాక్ మనీ సామ్రాజ్యం దర్శనమిచ్చింది. మొత్తం 2,27,94,000 రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. అసలు ఈ స్థాయి నగదు చెలామణి ఆ ఇంట్లో ఎలా జరుగుతోంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. భక్తి ముసుగులో సాగుతున్న ఈ అక్రమ సిరి వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరన్నది సస్పెన్షన్గా మారింది. ఈ ఆపరేషన్లో పోలీసులు అత్యంత సినిమాటిక్గా వ్యవహరించారు. డీఎస్పీ నేతృత్వంలో గ్రామీణ, పట్టణ సీఐలు దుర్గాప్రసాద్, యాదగిరి తమ టీంతో కలిసి ఆ ఇంటిని చుట్టుముట్టారు. గ్రామీణ ఎస్ఐ సురేష్ బాబు, ఇతర సిబ్బంది ప్రతి అంగుళాన్ని జల్లెడపట్టారు. పోలీసులను చూడగానే ఇంట్లోని వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏమీ తెలియనట్లుగా నటించే ప్రయత్నం చేసినా కాకీల గట్టి నిఘా ముందు వారి ఆటలు సాగలేదు. హౌస్లో ప్రతి మూలా వెతకటంతో కోట్ల రూపాయల గుట్టు రట్టయింది. పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఇంట్లోని వారు నీళ్లు నమిలారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి పేపర్స్ కానీ ఆధారాలు కానీ వారు చూపించలేకపోయారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీరియస్గా విచారణ ప్రారంభించారు. లోపలికి వెళ్లిన పోలీసులకు కనిపించిన ఆ దృశ్యాలు కళ్లు బయలు కమ్మేలా చేశాయి. సాధారణంగా ప్రయాణాలకు బట్టలు సర్దుకోవాల్సిన సూట్ కేసులు అక్కడ మాత్రం నోట్ల కట్టలతో నిండిపోయి దర్శనమిచ్చాయి. ఒక్కొక్క సూట్ కేసు తెరిచి చూస్తుంటే 500 నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. ఆ 3 అంతస్తుల మేడలోని గదులు దైవ ప్రార్థనలతో నిండి ఉండాలి. కానీ అక్కడ మాత్రం అక్రమధనం కట్టల పాముల్లా పడి ఉంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా భారీ లగేజీ బ్యాగులు నిండా కోట్లాది రూపాయల బ్లాక్ మనీని అత్యంత జాగ్రత్తగా సర్దిపెట్టారు. పోలీసులు ఒక్కొక్క బ్యాగును బయటకు తీసి తమ వాహనంలోకి లోడ్ చేస్తుంటే అది ఒక సినిమా సీన్ను తలపించింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ సామ్రాజ్యం పోలీసుల మెరుపుదాడితో పేకమేడల్లా కూలిపోయింది. భక్తి ముసుగులో ఇంత భారీ ఎత్తున కరెన్సీ ఎలా దాచగలిగారనేది ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. కళ్లు చెదిరే ఈ కరెన్సీ నోట్ల ప్రవాహం చూస్తుంటే దీని వెనుక ఇంకా ఎంతటి పెద్ద నెట్వర్క్ ఉందో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పీచ్పాలెంలో ఓఎన్జీసీ ఓల్డ్ సైట్ దగ్గర ఒక హౌస్ అన్నారండి, 3 స్టోరీ బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి ఇంట్లో అదే వాళ్ళ హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది. ఆ క్యాష్ ఎలా వచ్చింది మీకు అంటే ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు కూడా ఏ రకమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అసలు ఇంత అమౌంట్ ఉంది మా ఇంట్లో కూడా అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. క్యాష్ యూజ్ చేసామంటే దాని మీద ఒక 102 CRPC కింద ఎఫ్ఐఆర్ తీసుకుంటాం. పోలీసుల ఇంటరాగేషన్లో గంటా ఝాన్సీరాణి, జాన్ బాబురావు పొంతల్లేని సమాధానాలు చెప్పారు. తమ ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ఉన్న విషయమే తమకు తెలియదని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే లోతైన విచారణలో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులో ఉంటున్న వీరి కుమార్తె, అల్లుడు ఈ నగదును పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సోదాలు జరిగిన రోజే సుమారు 50 లక్షల రూపాయల నగదును అక్కడకు చేర్చినట్లు ఆధారాలు లభించాయి. ఇదంతా హవాలా లావాదేవీలకు సంబంధించిన సొమ్ము కావచ్చని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు.
అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్మును దాచడానికి ఇలాంటి సురక్షితమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారని అర్థమవుతోంది. ఈ భారీ మొత్తానికి సరైన లెక్కలు లేకపోవడంతో పోలీసులు దీన్ని సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖకు హ్యాండోవర్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరవేయాలో అన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ వారు రంగంలోకి దిగితే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గంటా జాన్ బాబు అండి, పాస్టర్గా చేస్తారంట. వాళ్ళ మిస్సెస్ ఏమో గంటా ఝాన్సీ రాణి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు కానీ అమౌంట్ ఇస్ బీయింగ్ సెంట్ బై డాటర్ బై గంటా జ్యోత్స్న అన్న అమ్మాయి, వాళ్ళ డాటర్ హైదరాబాద్లో ఉంటుంది. అనేది బిజినెస్ చేస్తానంటుంది. వాళ్ళ అల్లుడు పొద్దున్న 50 lakhs క్యాష్ తీసుకొచ్చారు. మాకు అది మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నిమిత్తం 50 lakhs క్యాష్ తెచ్చాడు. అట్ ద సేమ్ ఇంట్లో కూడా ఇంకా అమౌంట్ ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మేము వెళ్ళాం. ఇంట్లో కూడా ఫర్దర్ క్యాష్ దొరికిందండి. చూసారుగా, భక్తి మార్గంలో ఉన్నామంటూనే తెర వెనుక ఎంతటి చీకటి దందాలు సాగుతున్నాయో, అక్రమార్కులు ఎంత తెలివిగా వ్యవహరించినప్పటికీ చట్టం ముందు తల వంచక తప్పదు. లెక్కల్లో లేని రూపాయి కూడా చివరకు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ప్రజలారా, మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే కనుక వెంటనే అధికారులకు సమాచారం చేరవేయండి. అప్రమత్తంగా ఉండటమే అక్రమార్కులను అడ్డుకునే మొదటి అడుగు.